బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కవిత పింక్ బుక్ అంటే ఈటెల కాషాయ బుక్ అంటున్నారని సెటైర్లు వేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఐఏఎస్ ఐపీఎస్లను సరిగా పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్. దానిని ఈటెల తప్పుపడుతున్నారని మండిపడ్డారు. ఈటెల అక్రమాలు బయటపెడతామనే భయంతో ఇలా మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని ఈటెలకు సవాల్ విసిరారు. ఈరోజు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని వాళ్ళ పని వాళ్ళు చేయమని చెప్పి సీఎం గారు ఆదేశిస్తే దాన్ని కూడా తప్పుపడుతున్నారంటే మీ యొక్క చిట్టాలు బయటపడుతున్నారన్నా మీ అక్రమాలు బయటపెడుతున్నారని ఒక భయంతో ఈరోజు అధికారుల పైన మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఒక ఎంపీగా మంత్రిగా అనుభవం ఉన్న మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది సరికాదు. దానితో పాటు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తోటి లోపాయిక ఒప్పందాలు చేసుకొని కల్వకుంట్ల తారక రామారావు గారితో హరీష్ రావు గారితో ఒప్పందాలు చేసుకుంది మీరు. రేపు పొద్దున ఉద్దేశపూర్వకంగా బీజేపీ రిస్తదార్ సమితి బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఒకటే, మాట్లాడే మాటలు కూడా ఒకటే రకంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల కవిత ఏమో పింక్ బుక్ అని చెప్పి మాట్లాడితే మీరేమో బయటకు వచ్చి కాషాయ బుక్ లో లెక్కలు రాస్తామని చెప్పి మాట్లాడుతున్నారు.